ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? మీ అందరికీ తెలిసిందే కదా ఆమ్లా వల్ల ఎన్ని బెనిఫిట్స్. అట్లా అని చెప్పి మనం డైరెక్ట్గా అయితే తినలేం కదా. సో నేను మీకు ఆమ్లాతో క్యూబ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అది ఎన్ని డేస్ వరకు స్టోర్ చేయాలనో కూడా చెప్తాను. వీడియో మటుకు ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. ఇంకెవరన్నా మీలో సబ్స్క్రైబ్ చేయకపోతే, సో ఆమ్లాని వాటర్తో మంచిగా వాష్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు అండ్ కొద్దిగంత జింజర్ కూడా కట్ చేసి వేసి వాటర్ పోసి మంచిగా గ్రైండర్ పట్టాలి. అండ్ మనం ఐస్ క్యూబ్స్ పెట్టే ట్రే ఉంటుంది కదా, డైరెక్ట్గా మనము ఆ ట్రేలో వేసేయండి. ఇక్కడ మనము స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 1 month వరకు కూడా స్టోర్ చేయొచ్చు. జిప్ కవర్స్లో వేసి 1 glass ఆఫ్ హాట్ వాటర్లో ఒక 2 to 3 cubes వేసుకొని తాగండి. యూ విల్ సీ సమ్ చేంజ్. ఇంకెందుకు లేట్, ఇంకా ఆమ్లా సీజన్ అయిపోక ముందుకే ఇవి చేసేసుకోండి. అండ్ గైస్, అగైన్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.